అనంతపురం నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని 4 రోజులైనా దీనిపై జిల్లా మంత్రులు స్పందించకుండా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ విద్యార్థి సంఘం నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ కళాశాలలో విద్యార్థి మృతి చెందిన సంఘటనపై సోమలదొడ్డి బాయ్స్ క్యాంపస్ వద్ద విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐతో పాటు ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నారాయణ కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి 3వ అంతస్తుపై నుంచి దూకి 4 రోజులైన జిల్లా ఈ అధికారులు ఎవరూ స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలు చదువుకోవాలని చైతన్య నారాయణ కళాశాలలకు పంపితే సవాలుగా తిరిగి వస్తున్నారన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడారని, మీరు ట్వీట్ చేస్తే నేను రీట్వీట్ చేస్తానంటూ చెప్పే నారా లోకేష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. వెంటనే దీనికి నైతిక బాధ్యత వహించి నారాయణ రాజీనామా చేయాలని, లేదంటే ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ అనంతపురం నగరంలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నటువంటి సాయి విద్యార్థి చరణ్ విద్యార్థి మరణించడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి 3 మాసాలకోసారి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కేవలం ఫీజుల వేధింపుల కారణంగా విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో 100 రోజుల పాలన జరుపుకుంటా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఆరోగ్య పరిస్థితి, రాజకీయ ఆరోగ్య పరిస్థితి అన్నీ బాగానే ఉన్నాయి. 7 నెలలు గడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 3 మాసాలకోసారి విద్యార్థులు మరణిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏమైనా స్పందించారా? మీరేమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా? వాటికి సంబంధించి ఏమైనా కమిటీ వేశారా? అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పైన కనీసం తనిఖీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా మీ వారు ఫీజులు దోపిడీ దందా నడుపుతుంటే కేవలం మంత్రి నారాయణ కోసం మాత్రమే ఇవాళ ఈ కళాశాల పైన, ఈ విద్యా సంస్థల పైన కమిటీలు వేయరు, చర్యలు తీసుకోరు. ఈ విద్యా సంస్థలు జైల్లాగా విద్యార్థులు తమకు తాము ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. అలాంటి అంశాలపైన ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వానికి 14 సీట్లకు 14 ఇచ్చారు మా తల్లిదండ్రులు. మరి ఎక్కడ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు మీకోసమే పనిచేస్తున్నామని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మా తల్లిదండ్రుల చెమట చుక్కల నుంచి వచ్చేటువంటి డబ్బులు మంత్రి ఆర్థిక నేరగాడు నారాయణకు మీరు ఉత్తాసు వెలుగుతూ ఉన్నారు. సబిత గారు ఏం చేస్తూ ఉన్నారు? వైద్య శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? ఈ పాఠశాలల్లో, ఈ కళాశాలలో మా యొక్క తల్లిదండ్రులకు సవాలప్ప చెప్తా ఉన్నారు. చదువుల పేరిట, విజ్ఞానం పేరిట మీరు దోపిడీ దందా చేస్తూ మా యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులను ప్రయోజకులకు పంపిస్తారని నమ్మితే మీరు సవాల మూట అప్ప చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే కమిటీ వేసి ఈ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో చరణ్ అనే అబ్బాయి, ఇంటర్మీడియట్ అబ్బాయి చనిపోతే దాదాపు వారం కావస్తున్నా కానీ ఇంతవరకు కానీ అనంతపురం నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్ఐఓ గారు కానీ, అదేవిధంగా 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మినిస్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఈ నారాయణ జూనియర్ కళాశాల పైన కన్నెత్తి కానీ చూడలేదని చెప్పి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ కళాశాల ముందు ధర్నాకి, అదేవిధంగా ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు నారాయణ కళాశాలలో అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్ష్యంగా 2 సిఐలు, 1 డిఎస్పీ, దాదాపు 10 మంది కానిస్టేబుల్ ఉన్నా కానీ ఈరోజు ఆ నారాయణ యాజమాన్యం పైన ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. తల్లిదండ్రులు కేసు సూసైడ్ లెటర్ లేకపోతే తల్లిదండ్రులు రిప్రజెంటేషన్ లేదు, కంప్లైంట్ లేదు, రూరల్ డిఎస్పీ చెప్తా అంటే విద్యార్థి సంఘాలుగా మేము అతని పైన, నారాయణ యాజమాన్యం పైన సుమోటుగా కేసు నమోదు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారికి వెంటనే కంప్లైంట్ చేసినాం. ఇంతవరకు కానీ రూరల్ డిఎస్పీ గారు కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి ఎంతవరకు దౌర్భాగ్యం అని చెప్తా ఉన్నాము. అదేవిధంగా మంత్రివర్గం నుండి నారాయణని బద్రాప్ చేయాలా, చేతగాని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తున్నాం.